మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది, సంతోషం. కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు, ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినీ అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం.